ఉగ్రదాడితో పాకిస్తాన్లోని ఓ ప్రముఖ బ్యాంకు లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు వాడిన ఫోన్లో ఒకదానికి చెందిన కన్సైన్మెంట్ ఫైనాన్స్ ను పాక్లోని ఫైజల్ బ్యాంక్ చేసినట్లు గుర్తించారు. గతంలోనూ ఉగ్ర కార్యకలాపాల్లో ఈ బ్యాంక్ పేరు వినిపించింది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి దర్యాప్తు బృందాలు 2 షావోమి హ్యాండ్సెట్లను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో ఒక దాన్ని కరాచీకి చెందిన టెక్ సీరత్ ప్రైవేట్ లిమిటెడ్ 2021లో దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. ఈ కన్సైన్మెంట్ లావాదేవీలకు ఫైజల్ బ్యాంక్ ఫైనాన్సింగ్ చేసింది. అయితే పహల్గామ్ దాడిలో ఈ బ్యాంక్ హస్తం నేరుగా ఉన్నట్లు ఆధారాలు బయటపడలేదని అధికారులు వెల్లడించారు. పాక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, లజ్నత్ అల్ దావా, అల్ ఖైదాతో సంబంధాలున్న ఓ కువైట్ సంస్థ గతంలో ఫైజల్ బ్యాంక్ తో కలిసి పనిచేశాయి. పాక్లోని 2 ఉగ్ర సంస్థలు ఈ బ్యాంకులో తమ డిపాజిట్లను నిర్వహిస్తున్నాయని 2007లో అమెరికా పత్రిక ఒకటి తమ కథనంలో పేర్కొంది.